చాలా మందికి ఇష్టమైన టాపిక్ అండ్ నాకు మరీ ఇష్టమైన టాపిక్ ఏంటో చెప్పమంటారా? వల్లభనేని వంశీ. వాడు మళ్ళీ వచ్చాడు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఒక్కసారి ఈ మహామనిషి ఎవరో గుర్తుపట్టగలుగుతారా? పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. సార్ మీరు వెంకట్రావు సార్. వెంకట్రావు మీ హీరోన్ సార్. అటు చూడు బే. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. వెంకట్రావు గారు మీరా? బాబీ సడన్ గా ముసలుడు అయిపోయేంటి? ఆడెప్పుడో ముసలాడు అయిపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగిలాక అసలు ఇప్పుడు బయటపడి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? క్యా హువా? ఓసారి పేసి మైని నీ చేతులు నా చెట్ట. వల్లభనేని వంశీని జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు గంటపాటు వంశీకి అనుమతి ఇచ్చింది. 3 ఏళ్లు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని వల్లభనేని వంశీ కోర్టుకు తెలియజేశారు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఏమైంది మావా? చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. ఈడలేడీ మాని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. కలాం గారు కలలు కనవన్నారు, కథలు మింగమన్నారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరేవి ఇస్తున్నారు. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా. వాడికి 4 నచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే 2nd గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. అందుకని నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. గర్వంగా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప విషయం కూడా కనిపించలేదురా. అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మెడికేషన్ లో ఉన్నారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీగా సహాయం కూడా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు. ఏందన్నా ఇసుకిస్తున్నావు? ఎలివేషన్ ఇచ్చారు. అటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఏ పాయింట్ మీద కొడతాను రా, ఏ పాయింట్ మీద కొడతాను. నా ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇవి మోసంతో కూడిన రాజకీయాలు, వాడుకొని ఉపయోగించుకొని వాడు వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.